హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిరి వ్లాగ్స్. ఏంటి ఇలా వచ్చేదని చూస్తున్నారా? అదే నేను ఆ డ్రెస్సెస్ కలెక్షన్ చూపిద్దామని అయితే వచ్చేసాను. అండ్ ఆల్సో ఓన్లీ స్టిచ్డ్ డ్రెస్సెస్ బై మై మామ్. ఈ క్రెడిట్ అంతా తనదే. ఇన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేసింది. నేను అడిగిందల్లా కాదనకుండా ఓకే చిన్ని ఇది కొడతా, నీకు ఓకే చిన్ని అది కొడతా, హ్యాపీగా వేసుకో వెళ్ళిరా అని ఇలా చెప్తుండేది. బట్ ఐ మిస్ ఆల్ దోస్ డేస్ అనే చెప్తాను నేను. కానీ ఏం చేస్తాం, పెళ్ళి అయిపోయింది, తప్పదు. So coming to the first dress, and also my favorite dress. ఇది వచ్చేసి స్కర్ట్ అండ్ ఆల్సో చున్నీకి అయితే ఈ విధంగా లేస్ ఇప్పించేసాను. గ్రాండ్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా. ఓకే, లెట్స్ కమ్ టు సెకండ్ అవుట్ఫిట్. గ్రే కలర్ లెహంగా విత్ క్రీమ్ కలర్ బార్డర్. ఇది కూడా శారీలోంచి స్టిచ్ చేయించింది. మా మమ్మీ శారీస్ అన్నీ తీసుకొని లెహంగాస్, ఫ్రాక్స్ ఇలా అన్నీ స్టిచ్ చేయించేసాను. ఇది ఇలా కింది వరకు స్టిచ్ చేయించాను. సో కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా, అలా అని కనిపిస్తుంది కదా. ఒక 2 times ఏమో వేసుకున్నాను ఈ బ్లౌజ్ అంతే. ఇది శారీలో బ్లౌజ్. నేను సపరేట్గా కుట్టించుకున్నవి అవి 2 ఉన్నాయి, అవి చూపిస్తాను. బోట్ నెక్, ఫుల్ హ్యాండ్స్ అండ్ ఆల్సో బ్యాక్ హోల్. మోస్ట్లీ నావి ఇవే ఉంటాయి. ఇలా హోల్ వస్తుంది, వెనక వచ్చేసి బో. క్యూట్గా ఉంది కదా. లాస్ట్ ఇయర్ గర్భా కూడా ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. కమింగ్ టు ద థర్డ్ అవుట్ఫిట్, పింక్, రాణి పింక్ కలర్ అండ్ ఆల్సో విత్ గ్రే బోర్డర్. మోస్ట్లీ అన్ని అంబ్రెల్లానే. ఫిష్ కట్ ఇవన్నీ మనకు సెట్ అవ్వవు అనుకోండి. ఇదే శారీని నేను హాఫ్ శారీలా కన్వర్ట్ చేసుకొని వాడతాను అనమాట. ఊకే శారీస్ కట్టుకొని వెళ్ళలేను కదా బయటకి చిన్న పాపతో. సో ఇలా హాఫ్ శారీస్ మెయింటైన్ చేస్తాను మోస్ట్లీ. కానీ నేను బయటకు వెళ్ళడం అయితే చాలా తక్కువ. ఏమైనా ఫంక్షన్స్ వస్తే అప్పుడప్పుడు అంతే. లెహంగా బ్లౌజ్ అనమాట. ఇది కూడా సపరేట్గానే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ హోల్, బోట్ నెక్. ఇది వచ్చేసి నా 9th class డ్రెస్. సంక్రాంతి రంగోలీ ఈవెంట్ ఉంటే నేను ఈ డ్రెస్ స్టిచ్ చేయించుకొని మరి వెళ్ళాను. కానీ ముగ్గు వేయలేదు, ఏమీ వేయలేదు. ఇలా దీనికైతే డైమండ్ షేప్ హోల్ ఇప్పించాను. దీనికి లెహంగా వచ్చేసి కొంచెం మల్టీ కలర్ లా ఉంది. ఏ చున్నీ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు కదా అని ఇంకా సపరేట్ చున్నీ ఏం తీసుకోలేదు. దీనికైతే వేసుకోవాలంటే ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కానీ నాకు, కానీ టైం రాదు, ఫంక్షన్ రాదు వెళ్దామంటే. ఇదైతే ఇంకా చాలా కొత్తది. నేను మా సిస్టర్ దీంట్లో 2 హాఫ్ సారీస్ చేయించాను అనమాట. నేను నాకు అండ్ మా సిస్టర్కి జస్ట్ స్టిచ్ చేయించి అలా పెట్టాను. ఇంకా టైం ఎప్పుడు వస్తుందో వేసుకోవడానికి తెలియదు. నియర్లీ ఇది స్టిచ్ చేసి కూడా 4-5 years పార్ట్లో. హ్యాండ్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ విత్ ఎల్బో. ఈ లెహంగా అయితే నేను 8th classలో ఉన్నప్పుడు స్టిచ్ చేయించుకున్నాను. కానీ వేసింది ఒకటే సారీ. ఇంకా ఇది కూడా వన్ ఆఫ్ ద శారీ ఎలాస్టిక్ ఇప్పించేసాను. కొంచెం ఇది నెట్టెడ్ టైప్ అనమాట. లోపలికైతే పాలిస్టర్ లాగా క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ అయితే పెట్టించాను. బ్యాక్ ఉప్స్. దీనికైతే చున్నీ లేదు. అప్పుడు చిన్న పిల్లలు ఉంటుండే కదా, చున్నీ అవసరమా అని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. ఇది వచ్చేసి పెళ్ళయ్యాక వస్తుంది కదా, అప్పుడు ఈ డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ద శారీ, ఫుల్ హ్యాండ్స్ అండ్ ఆల్సో డీప్ నెక్స్. దిస్ ఆల్సో ఫ్రాక్. అన్ని లెహంగాస్ ఏం వేసుకోవటం చెప్పండి. సో నేను ఇది ఫ్రాక్లా స్టిచ్ చేయించుకున్నాను. సో నా డ్రెస్సెస్ అన్నీ ఇవే అనుకోకండి, ఇంకా చాలా ఉన్నాయి. అవి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. కొన్ని అయితే తెచ్చుకున్నాను ఇప్పటి మందం. సో నేను ఇంకా part 2 కూడా చేస్తాను వీడియోకి. సో ప్లీజ్ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ని వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.